పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి మమ్మలను, మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున ఈ గుడిమల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, అవకాశమును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ మీరిచ్చే నిత్యరాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించడానికి కృప చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు శాంతి స్థాపన ఎవరి వలన జరుగుతుంది. శాంతి స్థాపన ఎవరి వలన జరుగుతుంది అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. శాంతి స్థాపన ఎవరి వలన జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచంలో శాంతి అనేది ఉందా అని మనం ఆలోచించగలిగితే, శాంతి ఉందండి ప్రపంచంలో? ప్రపంచంలో శాంతి అనేది లేదు. ప్రపంచ దేశాల మధ్య శాంతి లేదు, రాష్ట్రాల మధ్య శాంతి లేదు, జిల్లాల మధ్య శాంతి లేదు, మండలాల మధ్య శాంతి లేదు, గ్రామాల మధ్య శాంతి లేదు, కుటుంబాల మధ్య శాంతి లేదు, అన్నదమ్ముల మధ్య శాంతి లేదు, అక్క చెల్లెల్లో శాంతి లేదు, భార్య భర్తల మధ్య కూడా శాంతి లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో శాంతి అనేది కరువైపోతుంది రోజు రోజుకి. ఎక్కడ చూసినా గొడవలు, ఘర్షణలు, యుద్ధాలు, తగువులు ఇవన్నీ కూడా రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ప్రపంచంలో శాంతి అనేది రోజు రోజుకి తగ్గిపోతున్నట్టుగా మనకి కనబడుతుంది. ఇంతకీ శాంతి అంటే ఏంటి అని మనం ఆలోచించగలిగితే, యుద్ధాలు లేని వాతావరణం ఉండటమే శాంతి, గొడవలు లేని వాతావరణం ఉండటమే శాంతి, సమాజంలో ఘర్షణలు లేని వాతావరణం ఉండటమే శాంతి, సమాజంలో తగువులు లేని వాతావరణం ఉండటమే శాంతి. ఈరోజు ఆ శాంతి ఉందా అంటే శాంతి లేదు. ఈ ప్రపంచానికి ఒక భయం పట్టుకుందండి. ఏంటంటే, ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం కనుక జరిగితే, ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి, ఇప్పుడున్నటువంటి బాంబులను బట్టి, అవి ఒక దేశం మీద ఒక దేశం వేసుకుంటే నష్టం చాలా తీవ్రంగా ఉంటుందని భయపడుతున్నారు. ఇప్పుడున్న బాంబులు సామాన్యమైన బాంబులు కాదు, అణుబాంబులు ఉన్నాయి ప్రతి దేశం దగ్గర. ఒకవేళ కోపంతో ఒకరి మీద ఒకరు ఈ అణుబాంబులే కనుక వేసుకుంటే ఆ నష్టాన్ని నిజంగా ఆలోచించడానికి కూడా చాలా భయం వేస్తుంది. ఏమండి, సుమారు మొదటి ప్రపంచ యుద్ధం 1918లో ప్రారంభమైంది. మీ అందరికీ తెలుసు. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమై
జూలై 28వ తారీఖున ప్రారంభమైంది. 1918లో సెప్టెంబరు 11న ముగిసింది. ఏమండి, 1914లో ప్రారంభమైంది, 1918లో ముగిసింది. 4 సంవత్సరాలు జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో సుమారు ఎంతమంది చచ్చిపోయారు తెలుసండి? 10 కోట్ల మంది చచ్చిపోయారు. 4 సంవత్సరాల సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ యుద్ధంలో 10 కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు ప్రియులారా. తర్వాత అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఒక 58 దేశాలు కూర్చుని ఈ యుద్ధాల వల్ల మనకు ప్రయోజనం లేదు, అనేక మంది చనిపోతున్నారు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటు చేసి కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. ఇంకా మనం యుద్ధాలు ఆపేయాలి. కొంతకాలం యుద్ధాలు ఆగిపోయినాయి. ఏమంటే కొంతకాలం శాంతి నెలకొన్నది. మరలా 2వ ప్రపంచ యుద్ధం 1939లో జరిగింది. 1939లో 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. అప్పుడు సుమారుగా 40 కోట్ల నుంచి 60 కోట్ల మందికి నష్టం జరిగింది. ఏమండి, 2వ ప్రపంచ యుద్ధంలో. మరి ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ఏమండి, అప్పుడంత టెక్నాలజీ లేదు, ఇప్పుడున్నటువంటి బాంబులు లేవు. ఇప్పుడు బాగా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఖండాంతర క్షిపణులు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, ఎన్నో భయంకరమైనటువంటి వ్యపనలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి 2వ ప్రపంచ యుద్ధంలో సుమారు 40 కోట్ల నుంచి 60 కోట్ల మంది నష్టపోయారు. అప్పుడు మరలా 1945లో మరలా అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఏకమై ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఏర్పాటు చేశారు. తెలుసు కదా మీ అందరికీ? ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసి మరలా యుద్ధాలు ఆపేయాలి. మనం యుద్ధాల వల్ల మనకి ఏ విధమైన లాభం లేదు. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అనేక మంది అవయవాలు కోల్పోతున్నారు, అనేక మంది ఇదిగో ఆడబిడ్డలు విధవరాలుగా మిగిలిపోతున్నారు, అనేక మంది పిల్లలు దిక్కులేని వారుగా మారిపోతున్నారు. కాబట్టి ఈ యుద్ధాలు ఆపేయాలి అనుకున్నారు. ఆగాయంట. మరి ఐక్యరాజ్య సమితి వచ్చిన యుద్ధాలు ఏమీ ఆగలేదు. ఐక్యరాజ్య సమితి చెప్పినా కూడా వినట్లేదు. ఇప్పుడు తెలుసా మీకు? యుద్ధం ఆపేయండి, యుద్ధం చెయ్యొద్దు అని చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే శాంతిని నెలకొల్పలేకపోతున్నారు, శాంతి స్థాపన చెయ్యలేకపోతున్నారు. మరి శాంతి స్థాపన ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళని ఆలోచించగలిగితే అపోస్తులైన పౌలు గారు 1వ శతాబ్దంలో ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. ప్రియమైన దేవుని పిల్లలారా, తీసారా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. రక్తం చిందించాలనుకుంటున్నారంట. ఏమండి, అంటే ఒకరినొకరు చంపుకోవాలనుకుంటున్నారు. ఒకరినొకరు చంపుకుంటేనే కదా రక్తం చిందేది. వారి పాదములు రక్తము చిందించుటకు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. వారి మార్గంలో ఏమున్నాయి? ఈ మానవాళి మార్గంలో ఏముంది? ఏమండి, నాశనం ఉంది, నష్టం ఉంది, లాభం లేదు, ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు, ఫలితం లేదు. ఏముంది? నాశనం ఉంది, నష్టం ఉంది. యుద్ధాల వల్ల ఏమైనా లాభం ఉందండి? నష్టం తప్ప, నాశనం తప్ప ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నాశనము నష్టము వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. శాంతి మార్గము వారు ఎరుగరు. రాజుకి నాయకులకి తెలియదు శాంతి మార్గం.
రాజులకు తెలియదు శాంతి మార్గం, మేధావి వర్గాలకు తెలియదు శాంతి మార్గం, శాస్త్రవేత్తలకు తెలియదు శాంతి మార్గం, చరిత్రకారులకు తెలియదు శాంతి మార్గం. ప్రియమైన దేవుని పిల్లలారా, శాంతి మార్గము వారు ఎరుగరు. అందుకే ఈరోజు యుద్ధాలు చేసుకుంటున్నారు. అదే ఒకవేళ శాంతి మార్గం వారికి తెలుసుంటే ఈరోజు ఇన్ని యుద్ధాలు జరిగేవి కాదు, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది చచ్చిపోయి ఉండేవారు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, శాంతి మార్గం తెలియదు కాబట్టి ఒక దేశం మీద ఒక దేశం, ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్రం, ఒక జిల్లా మీద ఒక జిల్లా, ఇలా ప్రతి ఏరియాలోనూ ప్రతి దేశంలోనూ ఎన్నో యుద్ధాలు, ఎన్నో మరణాలు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి ఏమండి? అసలు ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. తీసారమ్మా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? యుద్ధాలు దేని నుంచి కలుగుతున్నాయి? పోరాటాలు దేని నుంచి కలుగుతున్నాయి? చెబుతున్నాడు ఆన్సర్ చూడండి. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీ అవయవాలలో ఏముంది? భోగేచ్ఛ. భోగేచ్ఛల నుండి కదా. అంటే భోగేచ్ఛలు అంటే ఇప్పుడు ఒక దేశం ఉంది మనకి, ఇంకో దేశం కావాలనుకుంటున్నాం, అప్పుడు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? భోగేచ్ఛ. ఏమండి? ఒక రాష్ట్రం ఉంది మనకి, ఇంకో రాష్ట్రం కావాలనుకుంటున్నాం అనుకో, ఏమవుద్ది? మారణకాండ జరుగుతుంది. దాన్ని ఏమంటారు? భోగేచ్ఛ. ఏమంటే ఒక భార్య ఉంది, ఇంకొకరు భార్యని కావాలనుకుంటున్నాం, ఒక భర్త ఉన్నాడు, ఇంకొకరు భర్త కావాలనుకుంటున్నాం, ఒక ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు కావాలనుకుంటున్నాం, ఏం జరుగుతుంది? ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఉన్న దానితో సరిపెట్టుకుంటే ఏ గొడవ, ఏ యుద్ధమో, ఏ ఘర్షణ, ఏ తగువు ఉండదు ప్రియులారా. ఏమండి? లేనిది ఉన్నా సరే మనకు లేనిది కావాలనుకుంటున్నామంటే, ఎదుటివారిది కావాలనుకుంటున్నామంటే ఏం జరుగుతుంది అంటే యుద్ధమే జరుగుతుంది, మారణకాండే జరుగుతుంది, మారణ హోమం జరుగుతుంది. ఈరోజు సమాజంలో అదే జరుగుతుంది, ప్రపంచంలో. కనుక మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవాలలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు. ఏం చేస్తారు? నరహత్య. ఏమండి? ఆశించినది దొరకకపోతే ఏం చేస్తాడు మానవుడు? నరహత్యకే దిగుతాడు. ఏమండి? ఈరోజు అదే జరుగుతుందా లేదండి? సమాజంలో అదే జరుగుతుంది. ఏమండి? రష్యాకి ఉక్రెయిన్ ఎందుకండి? రష్యా చాలా పెద్ద దేశం కదా, ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇజ్రాయేల్ మీద పక్కన ఉన్నటువంటి ఏమండి మిగిలిన దేశాలు యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. ఇలా మనం ఆలోచిస్తే అంటే వీళ్ళకి ఉన్న దేశాన్ని మాకు చాలు అనుకుంటే ఏ గొడవ ఉండదు. పొరుగు దేశం కూడా మాకు కావాలి, ఆ దేశాన్ని కూడా ఆక్రమించాలి, ఆ దేశం మీద యుద్ధం చెయ్యాలి అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? నరహత్యలే జరుగుతాయి. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ప్రియమైన దేవుని పిల్లరా, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు. పోట్లాడతారు, అవసరమైతే యుద్ధం చేస్తారు, అవసరమైతే స్వాధీనం చేసుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయంటే శరీరంలో ఉన్నటువంటి భోగేచ్ఛలు, దురాశలు. పలానా దేశం కూడా మనం ఆక్రమించాలి, పలానా దేశాన్ని మనం హస్తగతం చేసుకోవాలి అని భోగేచ్ఛలతో, దురాశలతో యుద్ధాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, మారణ హోమం చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి యుద్ధాలు మరి ఎవరు ఆపగలరు? ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఆపలేకపోతుంది,
మేధావి వర్గం ఆపలేకపోతుంది, శాస్త్రవేత్తలు ఆపలేకపోతున్నారు, చరిత్రకారులు ఆపలేకపోతున్నారు, ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు అనబడిన వారు ఎవరు ఆపలేకపోతున్నారు. మరి యుద్ధాలు ఆపాలంటే ఎవరు ఆపగలరు? ఎవరు శాంతిని స్థాపించగలరు? ఎవరు యుద్ధాలు ఆపగలరు అనేది మనం ఆలోచించగలిగితే కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం, 46వ అధ్యాయం, క్షమించాలి, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 9వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 9. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. తీసారా? 46:9 కీర్తనల గ్రంథం. ఆయనే, ఎవరైనా ఏమండి? ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు కాదు, అమెరికా అధ్యక్షుడు కాదు, ఎవరు? దేవుడు. ఆయనే దేవుడు భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు. యుద్ధాలు మాన్పించాలంటే ఎవరి చేతిలో ఉంది? మనిషి చేతిలో లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏ మానవుడు ఏ యుద్ధాన్ని ఆపలేడు. యుద్ధాన్ని ఆపగలిగేవాడు ప్రపంచంలో ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. దావీదు గారి కాలంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, ధర్మ యుద్ధాలు అంటారు వాటిని. పాత నిబంధన కాలంలో ఎన్నో ధర్మ యుద్ధాలు జరిగాయి. దావీదు గారి కాలంలో యుద్ధాలు జరిగాయి. సొలొమోను గారి కాలానికి వచ్చేసరికి యుద్ధాలు ఆగిపోయాయి. మరి సొలొమోను గారి కాలంలో యుద్ధాలు ఆపింది ఎవరు? ఏమండి? సొలొమోను గారి కాలంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం. సొలొమోను గారి కాలంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లారా. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యోధా వారేమి, గాదు మొదలుకొని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండురి. ప్రియమైన దేవుని పిల్లలారా, సొలొమోను గారి కాలంలో సమాజం అంతా ఎలా ఉంది? క్షేమంగా ఉంది. సొలొమోను గారి కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదు. అంటే అప్పుడు యుద్ధాలు ఆపింది ఎవరు అంటే ఎవరు ఆపారు? దేవుడే. ప్రియమైన దేవుని పిల్లలారా, సొలొమోను గారు జీవించినంత కాలము కూడా ఒక్క యుద్ధం కూడా లేదు, ఒక ఘర్షణ లేదు, ఒక గొడవ లేదు, ఒక బాధ లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే అందరూ కూడా తమ తమ ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను నిర్భయముగా, అంటే భయం లేకుండా నివసించారట. అంటే యుద్ధాలు లేవప్పుడు, గొడవలు లేవప్పుడు, ఘర్షణలు లేవు. అలాగే ఆషా గారి కాలంలో కూడా యుద్ధాలు ఆపాడంటే దేవుడు. అది కూడా చూద్దాం ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనం. ఇలాగు ప్రమాణము చేయబడగా యోధా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసాను. చుట్టూ ఉన్నటువంటి దేశములతో వారికి యుద్ధములు లేకుండా నెమ్మది కలుగజేసాను. అంటే యుద్ధాలు లేకుండా నెమ్మది కలుగజేయాలంటే ఎవరి చేతిలో ఉంది? ఏమండి? దేవుని చేతిలో ఉంది. ఏమండి? ప్రజలందరూ కూడా దేవుని వెతికారంట, దేవునికి లోపడ్డారంట, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికారంట. దేవుడు వారందరికీ కూడా ఏం చేశాడు? యుద్ధాలు లేకుండా చేశాడు, నెమ్మది కలగజేశాడు, శాంతిని సమాధానాన్ని కలగజేశాడు. అదే అధ్యాయంలో 19వ వచనం చూడండి. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరముల వరకు యుద్ధములు జరగలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, 35 సంవత్సరాల యుద్ధాలు జరగలేదట.
ఎవరు ఆపరేయ యుద్ధాలు అంటే దేవుడే ఆపడి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయని ఒక్కసారి మరలా మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందుకు మనుషుల మధ్య శాంతి లేకుండా పోతుంది, సమాధానం లేకుండా పోతుంది, ఎందుకు ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుందని ఆలోచించగలిగితే యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం. ప్రపంచమంతా వల్లకాడుగా మారిపోవడానికి గల కారణం ఏంటనేది మనం చూడగలిగితే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 7-8 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లారా. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, మనుషుల మనస్తత్వం, మనుషుల ప్రవర్తన, మనుషుల జీవిత విధానం ఎలా ఉందో క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితమే తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. వారి పాదాలు ఎందుకు పరిగెడుతున్నాయట? పాపం చేయటానికి. ఏమండి అలాగే వారి పాదములు నిరపరాధులను చంపుటకవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. వారి తలంపులు అంటే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? అన్నీ పాపపూరితమైనవే. పరిశుద్ధమైన ఆలోచనలు లేవు, పవిత్రమైన ఆలోచనలు లేవు. ఎప్పుడు పాపం చేయటం గురించే. ఏమంటే పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. మానవాళి మార్గంలో ఏమున్నాయట? మనుషుల త్రోవలు ఏమున్నాయి? పాడును నాశనము. పాడు చేయటమే. దేవుడు చేసిన ప్రకృతిని పాడు చేయడమే తప్ప దాన్ని బాగు చేసేవారు ఎవరో లేరు. ఈరోజు ప్రకృతి అంతా చూడండి, కలుషితం అయిపోయిందా లేదా? ప్రకృతి అంతా పాడైపోయిందా లేదా? ఇది ఎవరు చేశారు అంటే మనుషులే. వారి మార్గంలో పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. శాంతవర్తనము వారు ఎరుగరు. శాంతవర్తనం అంటే శాంతి మార్గం వారికి తెలీదు. శాంతి ఎలా కలుగుతుందో తెలియజేసే మాటలు వారికి తెలీదు. శాంతవర్తనం వారు ఎరుగరు. వారి నడవడిలలో న్యాయము కనబడదు. న్యాయం లేదు వారి జీవితంలో. వారి బ్రతుకులో న్యాయం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. ఏమండి వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొని ఉన్నారు. ఏమండి ఏ త్రోవలు? వారి కొరకు వంకర త్రోవలు కల్పించుకొని ఉన్నారు. వాటిలో నడిచే వారందరూ వాటిలో నడిచేవాడు ఎవడను శాంతిని అందడు. వంకర త్రోవలో నడిచేవాడికి శాంతి ఎలా వస్తుంది? దేవుని త్రోవలో నడిచేవాడు, దేవుని మార్గంలో నడిచేవాడికి శాంతి ఉంటుంది. తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకున్న త్రోవల్లో నడిచేవారికి శాంతి ఎలా వస్తుంది చెప్పండి? అందుకే ఈరోజు ప్రపంచంలో ఏం లేదు, శాంతి లేకుండా పోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, సమాధానం లేకుండా పోయింది. ఈరోజు ఎక్కడ చూసినా యుద్ధాలు, ఘర్షణలు, గొడవలు, భయంకరమైన హత్యలు, అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే వారు కల్పించుకున్నటువంటి వంకర త్రోవలు వారు నడుచుకుంటున్నారు. ఆ త్రోవలో నడిచేవాడు ఎవడనో శాంతిని పొందడు అన్నాడు. మరి శాంతి పొందాలంటే, మరి శాంతి దొరకాలంటే ఏం చేయాలో చూడగలిగితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. శాంతి కలగాలంటే ఏం చెయ్యాలో ప్రపంచ మానవాళికి దేవుడు తెలియజేస్తున్న అద్భుతమైన మాట. మరలా, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఉపదేశమును మరువకము. ఈ ప్రపంచం అంతా కూడా దేవుని ఉపదేశాన్ని మరవకుండా ఉంటే, అలాగే ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొంటే అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని
నీకు కలుగు చేయను. దీర్ఘాయుష్ కలగాలన్నా, సుఖజీవంతో గడుచు సంవత్సరం కలగాలన్నా, శాంతి మనకు కలగాలన్నా ఏం చేయాలంటే దేవుని ఉపదేశాన్ని మరవకూడదు. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. అలా ఎప్పుడైతే ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొంటారో, ఆయన ఉపదేశాన్ని మరవకుండా ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతారో, అప్పుడు ఏం కలుగుతుందట సమాజానికి? దీర్ఘాయుషు, అలాగే సుఖజీవముతో గడుచు సంవత్సరములు, అలాగే శాంతి. అర్థమవుతుందా? ఈ ప్రపంచంలో దేశాల మధ్య శాంతి రావాలన్నా, రాష్ట్రాల మధ్య శాంతి రావాలన్నా, జిల్లాల మధ్య, మండలాల మధ్య, గ్రామాల మధ్య శాంతి రావాలన్నా, కుటుంబాలలో శాంతి కలగాలన్నా, అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో, భార్య భర్తల మధ్యలో శాంతి కలగాలంటే ఇదిగో దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. ఆయన మాటల ప్రకారంగా బ్రతికినప్పుడే మనకు శాంతి. ఆయన మాటల ప్రకారంగా బ్రతకకపోతే, ఆయన ఆజ్ఞలు అనుసరించకపోతే మనకి శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఉంటుందండి? ఉండదు. ఈరోజు సమాజంలో శాంతి సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటలు వారు పట్టించుకోవట్లేదు కాబట్టి, దేవుని మాటలు వాళ్ళు పాటించట్లేదు కాబట్టి, దేవుని మాటలు వాళ్ళు అనుసరించట్లేదు కాబట్టి ఈరోజు సమాజం అంతా సర్వనాశనం అయిపోతుంది. ప్రపంచం అంతా ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది, రోజు రోజుకి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది, దుష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ప్రపంచానికి శాంతి కలగాలంటే శాంతి కలిగించేది ఎవరు? శాంతి ఎవరు కలిగించాలి? శాంతి ఎవరి ద్వారా కలుగుతుంది అని మనం ఆలోచించగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఎవరైనా ఏమండి? ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ యోహాను గారు. 1వ వచనం నుంచి చూడండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకును శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సర్వలోకానికి శాంతి కలగాలంటే ఎవరి దగ్గరికి రావాలి? ఏమండి? శాస్త్రవేత్త అయినా, చరిత్రకారుడైనా, మేధావి అయినా, రాజ్యాన్ని రాజ్యాధినేత అయినా ఎవరైనా సరే యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారంగా నడవాలి. అప్పుడే ఈ సమాజంలో శాంతి అనేది వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడక్కడ కొంతమంది శాంతిని నెలకొల్పడానికి కొంతమంది సంఘ సంస్కర్తలు ఉంటారు. ఏమండి? వారికి ఇవ్వడానికి నోబెల్ బహుమతులన్నీ కొన్ని ప్రకటిస్తూ ఉంటారు. శాంతి కాముకుడు అనే బిరుదిచ్చి నోబెల్ బహుమతులు ఇస్తూ ఉంటారు వాళ్ళకి, శాంతిని స్థాపించినందుకు, శాంతిని నెలకొల్పినందుకు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి శాంతిని ఎవరైనా నెలకొల్పారా సమాజంలో? శాంతి అనేది సమాజంలో కనబడుతుందా మనకు అసలు? ప్రియమైన దేవుని పిల్లరా, ఎక్కడ చూసినా శాంతి అనేది లేదు. అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, ఊచకోతలు, నరహత్యలు, నరమేధం, మారణ హోమం కనబడుతుంది తప్ప శాంతి అనేది లేదు. ప్రియులారా, శాంతి కలగాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి రావాలి. ఆయన మనకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రపంచంలో శాంతి అనేది కలగాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వస్తేనే శాంతి అనేది కలుగుతుంది. లేకపోతే ఈ సమాజం, ఈ ప్రపంచం అంతా కూడా భయంకరమైనటువంటి మారణహోమంతో నిండిపోతుంది తప్ప శాంతి సమాధానం అనేది
రాదు ప్రియమైన దేవుని పిల్లారా. కనుక శాంతిని స్థాపించాలంటే ప్రపంచ దేశ రాజ్యాధినేతలందరూ కూడా యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి మాటలను సమాజానికి అందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను అనుసరించి నడుచుకోవటానికి వారు ప్రయత్నాలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికినప్పుడే సమాజం శాంతితో సమాధానంతో ఉంటుంది. గొడవలు లేకుండా, ఘర్షణ లేకుండా, తగువులు లేకుండా, యుద్ధాలు లేకుండా సమాజం ఎప్పుడు కూడా శాంతి సమాధానంతో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచంలో శాంతి స్థాపన జరగాలంటే, సమాజం అంతా చక్కగా గొడవలు లేకుండా, యుద్ధాలు లేకుండా శాంతి సమాధానంతో ఉండాలంటే ఒకే ఒక మార్గం, అదే క్రీస్తు మార్గం. క్రీస్తు మార్గంలోకి రావాలందరూ కూడా, క్రీస్తు త్రోవలో నడవాలందరూ కూడా. అప్పుడే సమాజం అంతా కూడా చక్కగా, చల్లగా, హాయిగా, ఆనందంగా అందరూ కూడా ఉండగలుగుతారు ప్రియమైన దేవుని పిల్లారా. లేకపోతే ఈ సమాజాన్ని ఎవ్వడూ కాపాడలేడు. కాబట్టి యేసుక్రీస్తు వారి వలనే శాంతి స్థాపన జరుగుతుందని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, ఈ ప్రపంచ దేశాలకు విలువైన మాటలు మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేశాను తండ్రి. మీ పిల్లలందరూ విన్నారు. మరి యేసుక్రీస్తు వారి ద్వారానే శాంతి స్థాపన జరుగుతుందని, ఈ ప్రపంచంలో ఇంకెవరి వలన శాంతి స్థాపన అనేది జరగదని, ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్నో నోబెల్ బహుమతులు ప్రకటించినప్పటికీ ఈ ప్రపంచంలో శాంతి అనేది స్థాపించలేకపోయారు, నెలకొల్పలేకపోయారు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తేనే, ఆయన మాటల ప్రకారంగా బ్రతికితేనే శాంతి అనేది స్థాపించబడుతుందని కొన్ని మాటలు తెలియజేశాను తండ్రి. మరి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని, గ్రహించి యేసుక్రీస్తు వారి పాదాల చెంతకొచ్చి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నడవడానికి మీ చిత్తమైతే సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.